ఒకసారి ఒక పండితుడు ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆయనకు తాంబూలం వేసుకోవాలనిపించింది. తీరా చూస్తే ఆయన తాంబూలం పెట్టెలో ఆకులు వక్కలు ఉన్నాయి కానీ సున్నం మాత్రం నిండుకుంది. దానితో ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఓ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చున్న ఓ యువతిని కొంచెం సున్నం తెచ్చిపెట్టమన్నాడు. మామూలుగా కాకుండా పద్యం రూపంలో హేళనగా అడిగాడు. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తనుగన్న తండ్రి పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నమించుక తేగదే సుందరాంగి. పర్వతశ్రేష్ఠ పుత్రిక. పర్వతశ్రేష్ఠుడు అంటే హిమవంతుడు. ఆయన కుమార్తె పార్వతీదేవి. పతి విరోధి. పార్వతీదేవి భర్త పరమశివుడు. ఆయన యొక్క విరోధి అంటే ఆయన భస్మం చేసినటువంటి వాడు మన్మధుడు. అన్న పెండ్లాము. మన్మధుని యొక్క అన్న బ్రహ్మదేవుడు. మరి మన్మధుడు బ్రహ్మ ఇద్దరూ కూడా విష్ణుమూర్తి కుమారులే కదా. అన్న పెండ్లాము అంటే బ్రహ్మదేవుని యొక్క భార్య అంటే సరస్వతీదేవి. అత్తను గన్న తండ్రి. సరస్వతీదేవి అత్త లక్ష్మీదేవి. ఆవిడ్ని కన్న తండ్రి సముద్రుడు. పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ. ఆ సముద్రుని యొక్క పెద్ద కుమార్తె జ్యేష్ఠాదేవి. ఆవిడ్ని దరిద్రదేవత అని కూడా పిలుస్తారు. సున్నమించుక తేగదే సుందరాంగి. ఓ దరిద్రదేవత, కొంచెం సున్నం తీసుకువస్తావా అని ఆ పండితుడు అడిగాడు. దానికి ఆ యువతి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి సున్నం తీసుకువచ్చి అతనికి ఇస్తూ తాను ఒక పద్యం చెప్పింది. శతపత్రంబుల మిత్రుని సుతు జంపిన వాని భావసూనుని మామన్ సతతము దాల్చెడునాతని సుతు వాహన వైరి వైరి సున్నం బిదిగో. శతపత్రంబుల మిత్రుడు. శతపత్రాలు అంటే పద్మాలు. వాటి యొక్క మిత్రుడు అంటే వాటిని వికసింపజేసేవాడు సూర్యుడు. ఆ సూర్యుని యొక్క సుతు జంపిన వాని భావ సూనుని మామన్. సూర్యుని కుమారుడు కర్ణుడు. ఆ కర్ణుడిని చంపినటువంటి వాడు అర్జునుడు. అర్జునుడి బావ శ్రీకృష్ణుడు. అతని యొక్క సూనుడు అంటే కుమారుడు మన్మధుడు. ఆ మన్మధుని యొక్క మామ అంటే మేనమామ చంద్రుడు. మరి చంద్రుడు లక్ష్మీదేవి అక్కా తమ్ముళ్ళు కదా. సతతము దాల్చెడునాతని సుతు వాహన వైరి వైరి సున్నం బిదిగో. ఆ చంద్రుణ్ణి నిరంతరం ధరించేవాడు పరమశివుడు. అతని యొక్క కుమారుడు వినాయకుడు. అతని యొక్క వాహనం ఎలుక. ఆ ఎలుకకు వైరి అంటే శత్రువు పిల్లి. ఆ పిల్లికి శత్రువు కుక్క. సున్నం బిదిగో. ఓరి కుక్క, ఇదిగో సున్నం అని చెప్పి ఆ యువతి ఆ పండితుణ్ణి పద్యంతో కొట్టి మరీ సున్నాన్నిచ్చింది. అలా తనను పద్యం రూపంలో అవమానించిన ఆ పండితుడికి తాను కూడా పద్యంతోనే దెబ్బ కొట్టి మరీ బుద్ధి చెప్పింది.